ఇక తిరుమలకు పోయే శ్రీవారి భక్తులకు టీటీడీ ఇంకొక తీపి కవరే చెప్పిందయ్యా. తిరుమలలో అన్ని చోట్లకు పోయేటందుకు మహిళల కోసానకని చెప్పి పిరి బస్సు సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నదట తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక మహిళల కోసానకని చెప్పి ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని సౌకర్యవంతంగా పిరిల అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అయినటువంటి శ్యామలారావు సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఇక ఈ పిరి బస్సుల సర్వీసులల్లా మొదటి దశలల్లా దగ్గర 150 బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టుగా అధికారులు చెప్పుకుంటూ వచ్చిండ్రు. తిరుమల గిర్ల మీద వివిధ ప్రాంతాలకు పోయే ప్రయాణంలో మహిళలకు భద్రత సౌకర్యం కల్పన చేయాలన్నదే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమట. భక్తుల కోసం అనేక సేవలను అందిస్తున్నటువంటి టీటీడీ ఇప్పుడు మహిళలకు ప్రత్యేకంగా పిరి బస్సు సేవలను అందించుడుతోని దీనివల్ల పబ్లిక్లలో మంచి స్పందన వస్తున్నదట. అవసరాన్ని బట్టి ఇంగిని బస్సులను తర్వాత రోజులలో అంటే ముందుగాల పెంచుతాము అందుబాటులోకి తెస్తామని చెప్పి టీటీడీ భావన కూడా చేస్తున్నదట. ఇక ఆలయ ప్రాంగణ ఉంటది కదా, ఆ చిన్న ప్రయాణాలకు ప్రైవేటు వాహనదారులు ఎవరైతే ఉంటారో అధికంగా ఛార్జీలు వసూలు చేసి ముక్కు వెండి భక్తులను ఆగం చేస్తున్నారన్న ముచ్చట్లల్లో కూడా ఈవో శ్యామలారావు సార్ గట్టిగానే గరానికి వచ్చిండు. ఇక ఇట్లా ముక్కు వెండి భక్తుల దగ్గర అధిక ఛార్జీలను వసూలు చేసేటోళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ప్రస్తుతం తిరుపతి అట్లనే తిరుమల మధ్య ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఇక వీటికి సంబంధించిన సేవలను కూడా సెంట్రల్ బస్ స్టేషన్ వరకే పరిమితం చేసిండ్రట. ఇక కొత్త ప్రణాళిక ప్రకారము ఈ సేవలను తిరుమల అంతటా కూడా మెయిన్ చోట్లు ఏమైతుంటాయో వాటన్నిటికంతా విస్తరింపు చేస్తారట. ఇక ఏదేమైనా తిరుమలకు వచ్చే భక్తుల కోసానికని చెప్పి ఎటువంటి తక్లీఫ్లు కావద్దని చెప్పి ఆర్టీసీ అధికారులు పిరీల భక్తులకు సేవలను అందియడానికి అంగీకారం చెప్పిండ్రయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దలు. ఏదేమైనా ఈ మాట ఇన్నప్పటి సంది అయితే మేము ఎప్పుడెప్పుడు తిరుమలకు పోతామా అనే ఆశతోటి ఆతృతతోటి భక్తులైతే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారట.